పెట్టుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ఏ ఉద్దేశం కోసం ఈరోజు ప్రభు దగ్గరికి మనం వచ్చి ఉన్నాం, ఏం కావాలి ప్రభు దగ్గర నుంచి మనం అడుగుదాం. ప్రభు అన్నారు, అడగండి మీకు ఇవ్వబడును, తట్టండి మీకు తెరవబడును, వెతకండి మీకు దొరకబడును అని చెప్పారు. ఈరోజు ఎవరెవరైతే అడగబోతున్నారో అడిగిన ప్రతి ఒక్కరికి కూడా అంటున్నాడు, అడిగిన ప్రతి ఒక్కరు మీరు పొందుకుంటారు అంటున్నాడు. కాబట్టి వెతికిన ప్రతి ఒక్కరికి ప్రభు దొరకబోతున్నాడు. ఈరోజు ప్రభా, ఈరోజు నేను అడగబోతున్నాను ప్రభా, ఈరోజు నా ఈ విషయంలో నీ సహాయం కావాలి ప్రభా. దేవా నీ కృప నాకు కావాలి ప్రభా. నోటితో నువ్వు చెప్పినప్పుడు దేవుడు నీ ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వబోతున్నారు. ఉట్టిగా నిలబడితే ఏమీ జరగదు, కానీ నేను నోరు తెరిచి దేవా నా జీవితంలో కార్యం చేయమని మనం ప్రార్థన చేస్తాం. మనం దేవుని వంక చూస్తాము. నాకు సహాయం ఎక్కడి నుంచి లభించిన? భూమి ఆకాశం సృష్టించిన దేవాది దేవుని దగ్గర నుంచి మాత్రమే ఈ రోజు ప్రభు నీకు సహాయం చేయబోతున్నారు. ప్రభు ఇక్కడ నిలబడి ఇంకా రాబోతున్న ప్రతి బిడ్డ ప్రభా, ఏ ఉద్దేశంతో, ఏ కన్నీటితో, ఏ దుఃఖముతో, ఏ రోగముతో, ఏ బాధతో ఇక్కడికి రాబోతున్నారో ప్రతి ఒక్కరిని మీకు సమర్పిస్తున్నాం నాయన. ప్రభా ఇక్కడ నా ఫాదర్ చిన్నపిరెడ్డి గారు మీకు సమర్పిస్తున్నాం ప్రభా. తక్కిన గురువులను, అదేవిధంగా క్యాథలిక్ హబ్ను మీకు అర్పిస్తున్నాం ప్రభా. మరెడ్డి గారిని తక్కిన వారిని మీరు దీవించండి. పాటలు పాడుతున్న గ్రూప్ అంతా మీరు ఆశీర్వదించండి ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభా ఈ రోజు నాయన మేము ఇక్కడ ఎవరు కనబడొద్దు, కానీ ప్రభా మేము తగ్గించబడి నీవు మాత్రమే, నీ నామానికి మాత్రమే మహిమ కలుగునట్లుగా ఈ రోజు అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు ఇక్కడ జరుగును గాక ప్రభా. వచ్చిన వారెవరు ఉట్టిజలతో పోకుండా నీ ఆత్మతో నింపబడుతురు గాక ప్రభా. నీ కృపతో నింపబడుతురు గాక, నీ కరుణతో నింపబడుతురు గాక. ఎప్పుడు లేని అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, సూచక క్రియలు యేసు నామములో జరుగును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. దయచేసి అందరము దేవుని సన్నిధిలో నిశ్శబ్దంగా కూర్చుందాం. దేవుని సన్నిధిలో నువ్వు కూర్చొని వాక్యం విన్నప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తారు. ఆయన వంకనే నీ దృష్టి ఉంచినప్పుడు దేవుడు చూస్తారు. ఎవరు కూడా నిరుత్సాహంతో కూర్చోవద్దు, సంతోషంగా నా దేవుడు ఈరోజు నా పట్ల కార్యం చేయబోతున్నారు అని సంతోషంగా కూర్చుందాం, విశ్వాసంతో కూర్చుందాం. హల్లెలూయా హల్లెలూయా. ఎట్లా కూర్చోవాలండి? దేవుడు ఉన్నాడని, దేవుడు నీ ప్రార్థనకి ఈరోజు జవాబిస్తాడని విశ్వసించి, దేవుడు ఈరోజు నా జీవితంలో కార్యం చేయబోతున్నాడు, యేసు నాతో మాట్లాడబోతున్నాడు, నా చీకటి వెలుగుగా మారబోతున్నదని విశ్వసించి మనం కూర్చోవాలి. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చెప్తామా? హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానించే విషయము ఓర్పు, సహనము. ఇంగ్లీష్లో దాన్ని పేషెన్స్ అంటారు. హల్లెలూయా హల్లెలూయా. అన్నిటికంటే ముఖ్యంగా మనిషికి అవసరం అనేది సహనం అండి. ఈ సహనం ఉంటే మన జీవితంలో దేన్నైనా మనము జయించగలము. హల్లెలూయా హల్లెలూయా. మరి ఈ యొక్క గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో పునీత పౌలు గారు అక్కడ కొన్ని ఆత్మ ఫలము గురించి రాస్తారండి. ఆత్మ ఫలాలు ఏంటివి? ఈ ఫలము మనలో కనిపించాలని యేసు ప్రభు కోరుకుంటారంట. ఫలము కనిపించకపోతే యేసు ప్రభు ఏం చెప్తారంట? ఫలము లేదు కాబట్టి నేను ఈ చెట్టును నరికి వేస్తాను అని చెప్తారంట. హల్లెలూయా 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 హల్లెలూయా. గలతీ 5వ అధ్యాయం 22వ వచనంలో ప్రభు ఏం చెప్తున్నారంటే, ఈ ఫలములు మీలో ఉండాలి, ఫలము లేని చెట్టు నరికి వేయబడుతుంది. ఈ ఫలము నాలో ఉందా లేదా అని మనము ఈరోజు మనల్ని మనం ధ్యానించుకుందాం. మనం ఎప్పుడు యేసు ప్రభు దగ్గర నాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని అడుగుతాము, కానీ నీలో ఆశీర్వాదం పొందుకునే సహనం ఉందా? దేవుడు ఇస్తాడు, కానీ నువ్వు ఓర్పుతో ప్రభు దగ్గర వేచి ఉంటావా? ఓర్పుతో ప్రార్థన చేసి నీ పిల్లల కోసం, భర్త కోసం, భార్య కోసం నిలబడే, ఓర్పుతో నిలబడే ఉన్నట్లయితే దేవుడు అంట నీ తరపున ఆయన కార్యం చేయబోతున్నాడు. చదువుదాం. గలతీ 5:22 చదవమ్మా. కానీ ఆత్మ ఫలములు ఏవనా? ఆత్మ ఫలములు ఏవనా? ప్రేమ, ప్రేమ, ఆనందము, ఆనందము, శాంతి, శాంతి, సహనము, సహనము, దయ, దయ, మంచితనము, మంచితనము, విశ్వసనీయత, విశ్వసనీయత, సాత్వికత, సాత్వికత, నిగ్రహము, నిగ్రహము. వీటికి వ్యతిరేకముగా వినండి, వీటికి ఈ ఫలాలన్నిటికీ వ్యతిరేకముగా ఎట్టి చట్టమును లేదు. ఎట్టి చట్టము లేదండి. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమ. ప్రేమలో నుంచి తక్కినవన్నీ వస్తాయంట. నీలో ఈరోజు మనము సహనము గురించి, అనగా ఓర్పు గురించి మనము ధ్యానించుకోబోతున్నాము. ఈ ఓర్పు, సహనము నీలో ఉంటే ఏమి జరుగుతుందో ప్రభు చెప్తున్నారు. ఎప్పుడు నీ ప్రార్థన ఆలకించబడుతుంది, ఎప్పుడు నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి, ఎప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడంటే, ఒక మనిషి సహనముతో ఉన్నప్పుడు దేవుడు కార్యం చేస్తాడంట.
ఆ సహనం ఈరోజు మనకు కావాలని మనం ప్రార్థన చేసుకుందాం. కీర్తన 37:7 ఒక్కసారి మనం ఈ విధంగా చదువుతున్నాము. కీర్తన 37:7 చదువుదాము. దేవుని ముందట నెమ్మదిగా నిలిచి ఉండుము. నెమ్మదిగా నిలిచి ఉండుము. గట్టిగా చదవమ్మా. అతని అనుగ్రహము కొరకు దేవుని ఎదుట నెమ్మదిగా నిలిచి ఉండుము. అతని అనుగ్రహము కొరకు ఓపికతో వేచి ఉండుము. ఓపికతో వేచి ఉండుము. కుడి చేయి పైకెత్తి చెప్పాల. ఓపికతో దేవుని అనుగ్రహము కొరకు వేచి ఉండాలి. హల్లెలూయా. ఈ రోజు నీకు ఆశీర్వాదం రావాలంటే దేవుని దగ్గర ఎలా ఉండాలంట? ఓపికతో. దేవా, నా భర్తను మార్చేంత వరకు నీ ప్రార్థన కొనసాగాలి. నీ జీవితంలో అద్భుతాలు జరిగే వరకు, నీ కుమార్తె విషయంలో, నీ కుమారుని విషయంలో అద్భుతాలు జరిగేంత వరకు భార్యకి, భర్తకి, తల్లిదండ్రులకి మనకేముండాలంట? సహనం ఉండాలా. హల్లెలూయా. కొంతమందికి లైన్లో నిలబడి ఆ స్టాచ్యూ ముద్దు పెట్టుకోవడానికి కూడా సహనం ఉండదండి. ఎప్పుడు త్వరగా అయిపోతారా, ఎప్పుడు ఎవరైనా జరిగితే ముందు పోతామా అని కూడా మనం చూస్తాము. హల్లెలూయా. అంటే మనం ఏమడుగుతాము? త్వరగా అయిపోతే బాగుండు. అలా జరగదంట. కీర్తనకారుడు అంటున్నాడు, నేను దేవుని కొరకు సహనముతో అతని ముందట వేచి ఉన్నాను. ఈరోజు దేవుని దగ్గర వేచి ఉండి దేవుని వంక చూసే సహనము నీ దగ్గర ఉందా? ఆయన పాదముల దగ్గర ఉండి గోజాడి, దేవా నన్ను, నా కుటుంబాన్ని దీవించని అలాంటి సహనం మనకుందా? చేతగాని భర్తతో, త్రాగుబోతు భర్తతో, హింసించే భర్తతో నిలబడే భార్య, అలాంటి సహనం ఉన్నట్లయితే నేను ఆ సహనమును ఆధారముగా చేసుకుని నీ భర్తను నేను మార్చబోతున్నాను. పిల్లల కోసం కన్నీరు కార్చి ఓపికతో దేవుని దగ్గర విశ్వాసముతో ప్రార్థించే తల్లిదండ్రులుంటే నేను ఏం చేస్తాడంట? ఆ సహనమును చూసి ప్రభు నీ బిడ్డల జీవితంలో కార్యం చేస్తాడు. నువ్వు సహనముతో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నా వల్ల కాదు అని వెళ్ళిపోతే వారి జీవితంలో ఏమీ జరగదంట. కానీ ఎవరైతే ఓపికతో సహనముతో ప్రభువా నీ ముందే నేను సహనముతో వేచి ఉంటానన్నప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేస్తారు. హల్లెలూయా. అలాంటి సహనము గల మనిషి మనము. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. అబ్రహాము గురించి బైబిల్లో. అబ్రహామును దేవుడు ఎందుకు నా స్నేహితుడు అని పిలిచాడు? మనల్ని కూడా దేవుడు స్నేహితుడు అని పిలవాలంటే మనం ఏం చేయాలి? మరి హెబ్రీల పత్రిక 6:15 మనం ఈ విధంగా చదువుతున్నాము. హెబ్రీల పత్రిక 6:15 మనం చదువుదాం. అబ్రహాము చాలా ఓర్పు గలవాడు. వినండి, అబ్రహాం అంట చాలా ఓర్పు కలవాడు అగుట వలన దేవుని వాగ్దాన ఫలమును అతడు పొందెను. ఎలా పొందుకున్నాడండి? చాలా ఓర్పుతో. అబ్రహాము ఓర్పు కలవాడు కనుకనే, సహనము కలవాడు కనుకనే దేవుని వాగ్దాన ఫలమును పొందుకున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏమని అబ్రహాంకి వాగ్దానం చేశాడండి? ఆదికాండము 15 మనం చూస్తున్నాము. ఆదికాండము 15 1 దేవుడు ఈ విధముగా చెప్తున్నాడు. అబ్రహాంకి ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఏమని వాగ్దానం ఇస్తున్నాడు అంటే, అబ్రహాంకి పిల్లలు లేరండి. అబ్రహాము సారా పెళ్ళైంది కానీ వాళ్ళకి పిల్లలు లేరు. అప్పటికే 75 సంవత్సరాలు పిల్లలు లేదు. ఆ సంవత్సరంలో దేవుడు ఆయనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. నీకు కూడా అనేకమైన వాగ్దానాలు మన జీవితంలో ఇచ్చి ఉండవచ్చు. దేవుడిని ఈ విధంగా వాడుకుంటాడు. దేవుడు ఈ విధంగా కార్యం చేస్తాడు. నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. కానీ ఈ వాగ్దానం నెరవేరాలంటే మనం ఏం చేయాలంట? అబ్రహాము చాలా ఓర్పు గలవాడు అగుట చేతనే ఏం జరిగిందంట? అక్కడ ఆయన వాగ్దాన ఫలం పొందుకున్నాడు. ఈరోజు నువ్వు వాగ్దాన ఫలం పొందుకోవాలంటే ఓపికతో నీ కుటుంబంలో, ఓపికతో నీ ఉద్యోగంలో, ఓపికతో నువ్వేం పని చేస్తున్నావో అక్కడ ఓపిక కలిగి ఉంటే దేవుడు ఆశీర్వాదం వస్తుందంట. అయితే అబ్రహాముకి దేవుడు ఏమని వాగ్దానం చేశాడు? చదువుదాము. ఇది జరిగిన తరువాత దేవుడు అబ్రహామునకు కనపడి అతనికి దేవుని మాట వినబడెను. దేవుడు అబ్రహాము భయపడకు. అబ్రహామును భయపడకు, నేను నిన్ను డాలువలే కాపాడుతాను అని చెప్తాడండి. అని చెప్పి ఏమంటాడంటే 5వ వచనంలో మనం చూస్తున్నాము. ఏం వాగ్దానం ఇస్తున్నాడు? చదువుదాం. 5వ వచనాన్ని మనం చదువుదాం. అబ్రహాంకి పిల్లలు లేరు, సారాకి పిల్లలు లేరు, 75 సంవత్సరాలు. ఆ సంవత్సరంలో దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఏం వాగ్దానం? చదువుదాం. దేవుడు అబ్రహామునకు
వెలుపలికి తీసుకొని వచ్చి అబ్రహామునంట వెలుపలికి తీసుకొని వచ్చి ఆకాశము వైపు చూడు, ఆకాశం వైపు చూడు, లెక్క పెట్టగలిగినచో లెక్క పెట్టగలిగినంత నక్షత్రములను లెక్క పెట్టు. ఎన్ని నక్షత్రాలు లెక్క పెడతావో అన్ని నక్షత్రాలు లెక్క పెట్టు. నీ సంతతి కూడా నీ సంతతి కూడా అలాగుననే అగును అని చెప్పెను. అబ్రహాముతో చెప్తున్నాడు, ఇదిగో చూడు అబ్రహామునికి పిల్లలు లేరు కదా, ఈ రోజు నేను నీతో చెప్తున్నాను, నీకు పిల్లలు పుడతారు. ఎంతమంది పుడతారంటే ఆకాశంలో నక్షత్రాలు అంతమంది సంతానం నీకు ఇవ్వబోతున్నానని అబ్రహాము 75 సంవత్సరాల వయసులో చెప్పాడండి. కానీ 76వ సంవత్సరం సారా గర్భం ధరించలే, 77వ సంవత్సరం గర్భం ధరించలే, 3వ సంవత్సరం ధరించలే, 4వ సంవత్సరం ధరించలే. నేనేం చెప్తున్నానంటే, దేవుడిచ్చిన వాగ్దానం కొరకు నువ్వు ఓపికతో ఉన్నట్లయితే, నీ కన్నులు దేవుడి మీదనే ఉన్నట్లయితే, దేవుడు అంటా నీ పక్షముగా పోరాడబోతున్నాడు. నీ దృష్టి ఎక్కడ ఉండాలంటే దేవుడి మీద మాత్రమే, మనుషుల మీద కాదండి. మనుషుల మీద చూసినట్లయితే ఓడిపోతావు. కానీ దేవుడు నా తరపున గొప్ప కార్యాలు చేస్తాడు అని నువ్వు ఎదురు చూస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఎన్ని సంవత్సరాలు వేచి ఉన్నాడు అబ్రహాము? 25 సంవత్సరాలంట. దేవుడు నాకు ఇంకా పిల్లలు ఇస్తాడు. చివరికి ఆయన 99వ సంవత్సరంలో చాలా ముసలివాడైపోతాడు. ముసలివాడైనా ఆయన తన విశ్వాసం కోల్పోలేదంటండి. ఒక్కసారి చూద్దామా రోమీల పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో పునీత పౌలు గారు అబ్రహాము గురించి ఏం చెప్తున్నారో తెలుసా? ఎలాగున్నాడంట? దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరే వరకు సహనముతో ఓర్పు కలవాడు కనుకనే ఆయన వేచి ఉన్నాడు. నా దేవుడు చెప్పాడు వాగ్దానం చేస్తానని, నా పరిస్థితులు ఎట్లున్నా పర్వాలే, నేను నా పరిస్థితి వంక చూడను, నా శరీరం వంక నేను చూడను, నేను దేవుని మీద మాత్రమే విశ్వాసం ఉంచుకుంటానని ఆయన కదలని విశ్వాసంతో దేవుని దగ్గర నిలబడినప్పుడు దేవుడు ఆయన అంటున్నాడు, నా అబ్రహాము నా స్నేహితుడిగా మారిపోయాడు. ఈరోజు నువ్వు కూడా దేవుని స్నేహితురాలుగా మారాలంటే ఓర్పు సహనము కలిగి ఉండాలంట. చదవమ్మా రోమా పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో మనం ఈ విధముగా చదువుతున్నాము. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు, గమనించండి, నిరీక్షణకు ఆధారమే లేదండి. అన్ని ద్వారాలు మూసివేయబడ్డాయి, నిరీక్షణకు ఆధారమే లేదు. అబ్రహాము విశ్వసించి నిరీక్షించాడంట. అబ్రహాం నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు, డాక్టర్లు చెప్తారు ఇక బ్రతకదు అని చెప్పినప్పుడు కూడా ఇంకా విశ్వాసం ఉంచినప్పుడు, నీకు అన్ని ద్వారాలు మూసుకుపోయి ఇంకే విధముగా ద్వారం తెరవబడదు అని చెప్పినప్పుడు కూడా నువ్వు ఇంకా దేవుడి మీద విశ్వాసం ఉంచితే, మార్గం లేని చోట మన దేవుడు ఏం చేస్తాడంట? మార్గం తెరవబోతున్నాడు. అలాంటి విశ్వాసం ఉన్నట్లయితే నువ్వు అద్భుతాలు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం 19వ వచనం చదవండి. అతడు దాదాపు 100 ఏండ్ల ముదుసలి. ఎప్పుడండి? ఎప్పుడు ఈ నిరీక్షణ ఎప్పుడున్నాడంట? 100 ఏళ్ళ ముసలాయనకు 100 ఏళ్ళ ముసలాయనకు పిల్లలు పుడతారండి? ఎక్కడైనా చూసారా? కానీ ఇక్కడ చూడండి, 100 ఏళ్ళ ముసలి మృతతుల్యమైన తన శరీరము తలంచుకున్నప్పుడు కూడా, అయ్యో ఒక పక్క చూస్తే శరీరం ముడతలు పడిపోయింది, ఇంకా ముడతలు పడిపోతే కూడా అబ్రహాం అంటున్నాడంట, దేవుడు నాకు పిల్లలు ఇస్తారు, దేవుడు చెప్పిన వాగ్దానం తప్పకుండా నెరవేరుతుంది అని చూస్తున్నాడంట. ఇంకా ఎట్లా ఉన్నాడు చూడండి. సారా గొడ్రాలు ఆమె ముసలిదైపోయింది, గర్భము కూడా ఉడికిపోయింది, లోపల ఏ శక్తి లేదు అని ముసలమ్మను చూసినప్పుడు కూడా ఆయనకు ఇంకా విశ్వాసం పోలేదంటండి. ఎలా ఉన్నాడంట? అయినా దేవుడు నాకు పిల్లలు ఇస్తాడు. ఈ సమయంలో కూడా దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకు అంటే దేవుడు ఎలాంటి వాడంట? మృతులను కూడా సజీవులుగా లేపగలిగిన నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఈ దేవుడు ద్వారా సాధ్యమే అని అబ్రహాం అంట ఓర్పు కలిగి దేవుడి దగ్గర వేచి ఉన్నాడు. నువ్వు కూడా ఈరోజు ఓపికతో దేవుడి దగ్గర కూర్చో, ఆయన పాదముల దగ్గర కూర్చో, ఆయన దగ్గర అడుగు, ప్రభువా ఈరోజు నా జీవితంలో కార్యం చేయమని అడిగినప్పుడు దేవుడు కార్యం చేస్తాడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అబ్రహాము ఓర్పు కలవాడు. he has a patience. because of that he has won the promise of God. ఆ దేవుని వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే ఒక మనిషికి ఓర్పు సహనం అవసరం. ఆ ఓర్పు సహనం ఉన్నప్పుడు మాత్రమే ఎలా ఉన్నాడంట? నిరీక్షణకు ఆధారం లేనప్పుడే దేవుడి దగ్గర వేచి ఉండి, ప్రభువా నీకు సాధ్యమే అని దేవుడి దగ్గర
అలాంటి విశ్వాసముతో ఉంటే ఏ కార్యాలు నీ జీవితంలో జరగలేదో జరుగుతాయి. హల్లెలూయా. గట్టి చెప్పండి అందరూ హల్లెలూయా. హల్లెలూయా. మొన్నటి దినం మా దగ్గర దేవుడు ఒక మంచి ప్రార్థనా గదిని మాకు ఇచ్చారండి. ప్రతి శుక్రవారం అక్కడ ఉపవాసం జరుగుతుంది. కొన్ని రోజుల క్రితము మేబీ ఒక 10 years క్రితం ఒక అమ్మాయి ఒక సాక్ష్యం చెప్పింది మా దగ్గర. ఏమని సాక్ష్యం అంటే, ఈ అమ్మాయి వాళ్ళ అక్క కొడుకు, ఈమె కొడుకు, అక్క, వాళ్ళ బావ, ఈ కుటుంబం అంతా కలిసి వాళ్ళు వెలాంగినికి వెళ్ళారనమాట. వెలాంగినిలో మనం ఏ విధంగా సెయింట్ ఆంథనీస్కి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నామో, వారు వెలాంగినిలో క్రిస్మస్ కోసమని అక్కడ క్రిస్మస్ జరుపుకోవడానికి వెళ్ళారు. అక్కడ క్రిస్మస్లో మరి వాళ్ళు వెలాంగినికి వెళ్ళిన తర్వాత ఆ రోజు పండగ అయింది. పండగ అయిన తెల్లారి అందరూ కూడా అలసిపోయి నిద్రపోతున్నారు. కానీ ఈ అమ్మాయి ఏం చేసిందంటే 26వ తారీఖు ఉదయం లేచి 6 గంటలకే దేవాలయంలోకి వెళ్ళిపోయింది. ఈమె భర్త ఇద్దరే వెళ్ళిపోయారు. కానీ వాళ్ళ అబ్బాయి చిన్నవాడు ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు, నిద్రపోతున్నాడు. వాళ్ళ అక్క నిద్రపోతుంది, బావ నిద్రపోతున్నారు. 6 గంటల వరకు లేవలేదు. కాబట్టి ఈ అమ్మాయి ఏమనుకుందంటే, ఆమె భర్త అనుకున్నారు, మనం 6 గంటలకి గుడికి వెళ్ళిపోదాము, వీళ్ళు ఇంకా లేవలేదు ఉండని, మనం వెళ్ళి ఇంకొక దివ్య బలి పూజ వెలాంగినిలో చూస్తామని 6 గంటల సమయంలో వీరు గుళ్ళో ఉన్నారండి. గుళ్ళో ఉండి పూజ చూస్తూ ఉన్నారు. పూజ చూస్తున్న సమయంలో ఏం జరిగిందంటే, ఆ పూజ నడుస్తూనే ఉంది. అర్ధగంట అయిందో లేదో ఆ రోజు అక్కడ వెలాంగినిలో భయంకరమైనటువంటి మరి సముద్రంలో సునామీ, అంటే సముద్రంలో భూకంపం రావడం వల్ల సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ కూడా ఎక్కడికి వచ్చేసాయి, అక్కడున్న ప్రతి ఒక్క స్థలమంతా నీళ్ళలో మునిగిపోయిందంట. ఎంత ఎత్తు నీళ్ళు వచ్చినాయంటే, ఒక తాటి చెట్టు ఎంత ఎత్తుగా ఉంటాయో అంత ఎత్తుగా ఒకటేసారి సముద్రంలో నీళ్ళన్నీ బయటకు వచ్చేసి ఉన్న ఇల్లు, కొట్లు, షాపులు ప్రతి ఒక్కటి, ఎవరెవరైతే ఆ యొక్క ఉదయకాలంలో లేచి ఆ యొక్క సముద్రం దగ్గరికి వెళ్ళారో వాళ్ళందరూ కూడా లోపల కొట్టుకొని పోయారంట. హల్లెలూయా. కానీ ఎవరు కొట్టుకొని పోలేదండి. 6 గంటల సమయంలో ఎవరెవరైతే దేవాలయంలో ఉన్నారో దేవాలయంలోకి మాత్రం ఒక్క చుక్క నీళ్లు రాలేదంట. హల్లెలూయా. 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 దేవుని సన్నిధిలో నువ్వు కూడా నిలబడుతున్నావు. నీ జీవితంలో కూడా దేవుడు కాపాడబోతున్నాడు. నీ జీవితాన్ని కూడా దేవుడు తన ఆధీనంలో తీసుకుని తన భద్రతని కలగజేయబోతున్నాడు. దేవుని సన్నిధిలో ఉన్న వారికి ఏ ఆపద రాదు అని ప్రభు చెప్తారు. హల్లెలూయా. 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 అయితే ఏం జరిగిందంటే, మేము చర్చిలో ఉందండి, వీళ్ళకి తెలియదు, గుడిలో ఉన్నారు వీళ్ళు. ఇంతలోకి వీళ్ళ కొడుకు లేచి ఏడవడం మొదలుపెట్టాడు. 10 నిమిషాలకే లేచి ఏడుస్తుంటే వాళ్ళకి ఏం చేయాలనో తెలియక అమ్మ కావాలని ఏడుస్తుంటే, వాళ్ళ అక్క ఏం చేసిందంటే, వాళ్ళ అక్క కొడుకు ఏమో 5వ క్లాస్, వాళ్ళ అక్క కొడుకు ఏం చేశాడంటే, సరే రా నేను అమ్మ దగ్గర తీసుకెళ్తానని ఈ చిన్న పిల్లలిద్దరు, 5వ క్లాస్లో ఉన్న పిల్లగాడు, ఫస్ట్ క్లాస్లో ఉన్న పిల్లగాడు, ఇద్దరు కలిసి అమ్మ దగ్గరికి చర్చి దగ్గరికి వెళుతున్నారు. సగం దారిలోకి రాగానే ఏం జరిగిందంటే, సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ వచ్చేసాయి. హల్లెలూయా. ఎవరు ఎక్కడున్నారో తెలియదండి. అక్కడ లక్షల మంది చనిపోయారు. కళ్ళు మూసి కళ్ళు తెరిచేంత వరకు కొన్ని వేల శవాలు అక్కడ పెట్టి ఒకరినొకరు ఎక్కడున్నారో ఏం అర్థం కావట్లేదు. సమయంలో ఏం జరిగిందంటే, ఈమె త్వరగా హోటల్కి ఫోన్ చేసిందనమాట. అక్క నా కొడుకు భద్రంగా ఉన్నాడా నీ దగ్గర, ఇక్కడ అంతా కూడా సునామీ వచ్చేసింది, దయచేసి మీరు బిల్డింగ్ పైకి వెళ్ళి నిలబడండి, బయటికి రావద్దు అని చెప్పింది. అని చెప్పినప్పుడు వాళ్ళ అక్క ఫోన్ చేసినప్పుడు ఆ అక్క చెప్పిందంట, అదేంటి నాకు అట్లా చెప్తావు, పిల్లలు నా దగ్గర లేదు, మీ అబ్బాయి ఇందాక లేచి ఏడుస్తుంటే నా కొడుకునిచ్చి ఇద్దరిని ఇచ్చి పంపించేశాను, వాళ్ళిద్దరు నీ దగ్గరికే వచ్చారు. ఆమె చెప్పింది, లేదు గుళ్ళో లేరు, గుళ్ళో ఒక 100 మంది మేము ఉన్నాము, ఇక్కడ అందరూ నేను చూశాను, అంతటా వెతికాను, ఎక్కడా లేడు, నా కొడుకు ఎక్కడా లేడు, నీ కొడుకు ఎక్కడా లేడు. అప్పుడు ఆమె ఏం చేసిందంటే, వెంటనే ఏం చేసిందంటే, అక్కడ ఇక్కడ చూడలేదు, ఎక్కడ చూసినా నీళ్లు శవాలు. ఆమె ఏం చేసిందంట, వెంటనే లోపల ఉన్నటువంటి దేవుడి దగ్గరకు వెళ్ళి దివ్య ప్రసాదం దగ్గర మోకరించి ప్రార్థన చేసిందంట. ఏమని ప్రార్థన చేసిందంటే, దేవా ఈ స్థలంలో ప్రభా నేను కొన్ని రోజుల క్రితము పిల్లలు లేరు అని వచ్చి గొడ్రాలుగా ఉన్నాను ప్రభా అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు, ఇదే దేవాలయంలో నేను ప్రార్థన చేసుకోగా నా ప్రార్థనకు నువ్వు జవాబుగా కొడుకునిచ్చావు దేవా. ఆ కొడుకు ఈరోజు ఈ నీళ్ళలో కలిసిపోయాడు, ఒక్కరు కూడా బ్రతకలేదు ప్రభా. ఎంత నీళ్ళు వచ్చాయంటే తాటి చెట్టు అంత నీళ్ళు, ఎక్కడ చూసినా ప్రతి ఇల్లే నీళ్ళలో మునిగిపోయాయి. కాబట్టి ప్రభా నాకు ఎట్లాగైనా నా కొడుకు నాకు ఇవ్వండి, నా కొడుకు లేకుండా నేను హైదరాబాద్కి తిరిగి వెళ్ళను అని ఆమె ప్రార్థన చేస్తూ ఉందన్నమాట. ఆమె ఏం చేసింది, అటు ఇటు చూడలేదండి. దేవుడి దగ్గర ఇద్దరు భార్య భర్త ఇద్దరు మోకరించి, ప్రభా ఈ సమయంలో నీవు తప్ప మాకు సహాయం చేసేవారెవరు లేరు. కీర్తనకారుడు అంటున్నాడు, నువ్వు నెమ్మదిగా దేవుని ముందుట ఓపికతో వేచి ఉంటే దేవుడు ఏం చేస్తారండి, ఓపికతో ఉంటే అతని అనుగ్రహమును నీకు ఆయన ఇస్తారు. ఓపికతో దేవుని దగ్గరే దేవుని మీద విశ్వాసముతో
నువ్వు వేచి ఉంటే దేవుడు నీ తరపున కార్యం చేయబోతున్నాడు. అప్పుడు అక్కడున్న గురువు చెప్పారంట, అమ్మ ఈ రోజంతా మీరు ఇక్కడే ఉన్నారు, చర్చిలో ఉన్నారు, దయచేసి వెళ్ళిపోండి. ఎక్కడ చూసినా నీళ్లు, ఆహారం దొరకదు, అంతా కూడా పాయిజన్ అయిపోయింది, అన్నీ కలిసిపోయింది, ఇక్కడ ఎవ్వరు లేరు, దయచేసి మీరు వెళ్ళండి. నీళ్లున్నాయి, ఆహారం కూడా లేదు, మీకు భోజనం ఏం పెట్టలేము, దయచేసి త్వరగా ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోవాలా, మీకోసం ట్రైన్స్, బస్సులు, లారీలు పెట్టారు, చెన్నై వరకు మిమ్మల్ని తీసుకెళ్తారు, వెళ్ళిపోండి అని చెప్పారు. ఆ అమ్మాయి ఒకటే చెప్పిందంట, ఫాదర్ మీరు నన్ను బయట వేసినా మంచిదే, నేను మాత్రం ఈ స్థలానికి కదిలి వెళ్ళను, నా కొడుకు లేకుండా నేను తిరిగి వెళ్ళను, నా దేవుడు నా కొడుకు ఇచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి ఆమె ఏం చేసిందంట, ఆ గుడిని వదిలిపెట్టలేదంటండి. అందరూ తక్కిన వాళ్ళందరూ వెళ్ళిపోయారంట, కానీ ఈమె మాత్రం ప్రభు దగ్గర అట్లాగే ఓపికతో కూర్చున్నారంట. ఆ రోజు రాత్రంతా వాళ్ళు కూర్చొని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నారు. దేవా నీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభా, నీటిలో ఉన్నా, నీటిలో మునిగిపోయినా, నడిచి ఆ సముద్రంలో మునిగిపోయినా దేవా నువ్వు తేగల దేవుడవు నాయనా, నువ్వు బ్రతికించగల దేవుడవు నాయనా, నువ్వు తీసుకురా నాయనా అని కన్నీటితో ఆమె ప్రార్థన చేసిందంటండి. హల్లెలూయా. భార్య భర్త ఇద్దరు రాత్రంతా నిద్రపోలేదు, దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నారు, పాట పాడుతున్నారు, స్తుతిస్తున్నారు. దేవానికి సాధ్యమే ప్రభా, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభా, నువ్వు లేకుండా, నా కొడుకు లేకుండా వెళ్ళను ప్రభా, నా కొడుకు నాకు ఇవ్వండి అని నువ్వు ఎప్పుడైతే కన్నీటితో మొరపెడతావో పరలోక ద్వారం ప్రభు నీకోసం తెరవబోతున్నాడు. ఈరోజు అలాంటి ఓపికతో, అలాంటి విశ్వాసముతో, కదలని విశ్వాసముతో, ఓర్పు సహనము నీకున్నట్లయితే నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటావు. ఓర్పుతో సహనముతో నువ్వు దేవుడి ముందు వేచి ఉండి ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఆశ్చర్యక్రియలు చేస్తారు. అయితే ఉదయకాలంలో నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేశారంటే, అక్కడ ఉన్న గురువు గారు చెప్పారు, అమ్మ రెండో రోజు కూడా అయిపోయింది, దయచేసి అందరూ వెళ్ళిపోవాలి, మా దగ్గర కూడా ఆహారం లేదు, ఇక్కడ అంతా కూడా కన్ఫ్యూజన్గా ఉంది, కలరా వస్తుంది, రకరకాలైన జబ్బులని బలవంతంగా తీసుకెళ్లారంటండి వాళ్ళని. హల్లెలూయా. వాళ్ళని బలవంతంగా తీసుకెళ్ళి మరి చెన్నై రైల్వే స్టేషన్కి మరి పంపించారు. అక్కడి నుంచి హైదరాబాదు వాళ్ళని పంపించడానికని హైదరాబాద్కి వచ్చే వాళ్ళందరినీ కూడా మరి ఆ ట్రైన్లో తీసుకెళ్ళి చెన్నై స్టేషన్లో దిగారు. ఈమె ఒకటే చెప్పొచ్చింది, ప్రభా నాకు తెలుసు నువ్వు నాకు ఎట్లాగైనా నాకు కుమారుని ఇస్తావు. అక్కడ చూస్తే ప్రతి ఒక్కరు మరణించారు, లక్షల శవాలు ఉన్నాయి, కానీ ఇంకా చెప్తుందండి, దేవా నువ్వు చేస్తావు, నేను నమ్ముతున్నాను ప్రభా, నేను వెళ్తున్నాను, నా కొడుకు తప్పకుండా బ్రతుకుతాడు అని చెప్పి ఆమె వెళ్ళిందండి. అలా ఓపికతో దేవుడి దగ్గర మాత్రమే వేచి ఉన్నప్పుడు ఏం జరిగిందంట, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఆమె ఎలా వేచి ఉందండి, రాత్రంతా రోజంతా ప్రభు దగ్గరే వేచి ఉందన్నమాట. అలా వేచి ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఈమె చెన్నై రైల్వే స్టేషన్కి వచ్చింది. రైల్వే స్టేషన్కి వచ్చినప్పుడు ఈమె ఫోన్ మోగిందండి. ఫోన్ మోగినప్పుడు ఎత్తినప్పుడు అక్కడ నా గురువు గారు మాట్లాడుతున్నారంట, అమ్మా నీకు ఒక శుభవార్త, నీ కుమారుడు నీ అక్క కుమారుడు ఇద్దరు క్షేమంగా ఒక రైల్వే స్టేషన్, ఒక పోలీస్ స్టేషన్ లో ఇద్దరు దొరికారు అని చెప్పారంటండి. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఆ చిన్న పిల్లల్ని అడిగారంట, అవును ఇంత వర్షం ఉంది కదా, ఇంత నీళ్లు, అందరూ నీళ్ళలో కొట్టుకుపోయారు, మీ ఇద్దరు ఎట్లా బ్రతికారయ్యా అని వాళ్ళ కుమారుని అడిగితే, ఆ 5వ క్లాస్ పిల్లగాడు, 1st క్లాస్ చిన్న పిల్లలండి ఇద్దరు, వాళ్ళు అంటున్నారు, మాకు తెలియదు మమ్మీ, అక్కడి నుంచి నీళ్ళు వస్తుంటే నేను అన్న ఇద్దరం చేయబట్టుకొని పరిగెడుతున్నాం, కానీ మాకు తెలియని ఒక వ్యక్తి, చాలా తెల్లగా ఉన్నాడు, పొడుగైన వ్యక్తి, 6 రంగుల వ్యక్తి వచ్చి ఏం చేశాడంటే మా ఇద్దరిని తన భుజాల మీద వేసుకున్నాడు. మమ్మీ హల్లెలూయా. ఎప్పుడు వేసుకున్నాడు? ఈ తల్లి ఎప్పుడైతే దేవుడి దగ్గర కూర్చొని కన్నీటితో మొరపెడుతూ ఉందో అప్పుడు ఏం జరిగిందంట, అప్పుడు దేవుడు వచ్చి ఆ ఇద్దరు పిల్లల్ని కూడా ఎత్తుకొని తన భుజాల మీద వేసుకొని వెళ్ళి ఎక్కడ వదిలేశారు? పోలీస్ స్టేషన్ దగ్గర వదిలేశారు. హల్లెలూయా. 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 నిరీక్షణకు ఆధారము లేనప్పుడే నీ పరిస్థితి పూర్తిగా జీరో అయిపోయింది. నీ పరిస్థితిలో ఇంకా ఏ మార్గము లేదు, అన్ని ద్వారాలు మూయబడ్డాయి అన్నప్పుడు కూడా నువ్వు సహనముతో ఒక అడుగు ముందుకు వేస్తే, సహనముతో వేచి ఉంటే అంట దేవుడు నీ తరపున కార్యములు చేయబోతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. నీ జీవితంలో అద్భుతం జరగాలంటే ప్రత్యేకమైన ఫలము సహనము, ఓర్పు. నువ్వు సహనము, ఓర్పు కలిగి ఉంటే నీ కుటుంబాన్ని కాపాడుకుంటావు, నీ భర్తను కాపాడుకుంటావు, నీ ఉద్యోగాన్ని కాపాడుకుంటావు. తొందరపడి నిర్ణయాలు చేసే వాళ్ళు ఎక్కడ ఏం చేయలేరండి, వారి జీవితంలో ఏమీ జరగదండి, వారన్నీ కూడా నష్టాలే చూస్తారు. కానీ ఎవరైతే ఓపికతో వేచి ఉంటారో దేవుడు నీ ఓపికకు బహుమానం ఇవ్వబోతున్నాడండి. నీ ఓపికను ఆయన మెచ్చుకొని నీకు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మనం స్తుతిస్తామా? నీ దేవుడు నీ తరపున కూడా ఈరోజు నువ్వు చప్పట్లు కొడుతుండగా, ప్రార్థన చేస్తుండగా, దేవుడి దగ్గర వేచి ఉంటుండగా
దేవుడు నీ కుటుంబానికి గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆయన Amen. పరలోక ద్వారం నీ కుటుంబానికి ఆయన తెరుస్తాడు. Amen. హల్లెలూయా. హల్లెలూయా. రెండవదిగా మరి యొక్క సహనం ఇంకా ఏం చేస్తుంది? ఎలాంటి సహనం మనం కలిగి ఉండాలి ప్రార్థనలో? ఒక్క రోజు చేసి కాదు, 2 రోజులకు వచ్చి కాదు. నేను 9 మంగళవారాలు అనుకున్నాను, 9 మంగళవారాలు కాదండి. నీకు నీ దేవుడు నీ కార్యం చేసేంత వరకు, నీ జీవితంలో అద్భుతాన్ని చూసేంత వరకు, నీ పిల్లలు సాతాను శక్తుల్లోంచి విడిపించేంత వరకు ఎవరైతే ఓర్పు కలిగి ఉంటారో వారు మాత్రమే, విశ్వాసము కలిగి ఉంటారో వారి జీవితాల అద్భుతాలు చూడబోతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. చదువుదాం ఒక వచనము. యాకోబు గ్రంథము, యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయం 7 నుంచి 11 వరకు. కనుక యాకోబు రాసిన సోదరులారా, లేఖ 5వ అధ్యాయం 7 నుంచి 11 వరకు మనం చూస్తున్నామండి. కనుక సోదరులారా ఈరోజు మీతో ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? కాబట్టి ఈరోజు ప్రార్థనకు వచ్చినటువంటి సహోదరులారా, ప్రభువు విచ్చేయునంత వరకు, ప్రభు వచ్చే వరకు కూడా ఓపిక పట్టుము. ఓపిక పట్టుము. అందరు చెప్పండి, ఓపిక పట్టుము. ఓపిక పట్టుము. హ్యావ్ పేషెన్స్. బీ పేషెంట్. చెప్పు, ఒకరితో ఒకరు చెప్పండి, ఓపిక పట్టుము. ఓపిక పట్టుము. అర్థమవుందా? నువ్వు ఓపిక పడితే దేవుడు నీ కార్యం చేస్తా. మీ కనుక సహోదరులారా వినండి, ఓపికతో ఉండండి. పొలమునందలి విలువైన పంట కొరకు రైతు ఎట్లు ఓపిక పట్టునో గమనించండి. రైతు ఏం చేస్తాడండి? వెళ్ళి ముందు విత్తనం వేస్తాడు. విత్తనం వేయగానే తెల్లారే మొలకొస్తుందా? చెప్పండి, వస్తుందా? రాదు. ఆయన ఏం చేస్తాడు? విత్తనం వేసిన తర్వాత పంట వచ్చే వరకు ప్రతిరోజు పొలానికి వెళ్ళి నీళ్లు చల్లి ఎరువేసి ఆయన ఓపికతో, పంట వచ్చే వరకు ఓపికతో ఉంటారో మీరు కూడా ఆ విధముగానే, ఏ విధముగా రైతు పంట కొరకు పొలములో విత్తనం వేసి పంట కొరకు వేచి ఉంటారో మీరు కూడా ప్రార్థన చేసి, ఉపవాసము చేసి, ఓపికతో వేచి ఉన్నప్పుడు మీరు కూడా మీ ప్రార్థనకు జవాబు పొందుకోబోతారు. మీరు కూడా పంట పోసుకోబోతారు. నీ సహనానికి, నీ ఓర్పుకి దేవుడు బహుమానం ఇవ్వబోతున్నాడు. చదువుదాం. తొలకరి వర్షము కడపటి వర్షము సమకూరు వరకు రైతు ఓర్పుతో ఉండి, రైతు అంట మొదటి వర్షము చివరి వర్షము పడే వరకు ఒక రైతు ఏ విధముగా ఓపికగా ఉంటాడో, కుమార్తె కుమారా, ఈ రోజు కూడా నీవు కూడా ఓపికతో ఉండు. ఆ విలువైన పంట కొరకు ఎదురు చూస్తున్నాడు కదా రైతు. నువ్వు కూడా, దేవుడు తప్పకుండా నా ప్రార్థన వింటాడు, దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు, స్వస్థత చేస్తాడు, విడుదల చేస్తాడు అని ఏం చేయాలా? ఓపికతో ఉండాలి. చదవమ్మా. కాబట్టి మీరు కూడా ఓపికతో ఉండవలెను. ఏం చేయాలంటే చెప్పండి, మీరు కూడా ఓపికతో ఉండండి. నీ ప్రార్థన ఆలకించే వరకు, స్వస్థత జరిగేంత వరకు, మీ కుటుంబంలో అద్భుతాలు జరిగేంత వరకు, దేవుడు నీ కోసం ద్వారం తెరిచేంత వరకు ఓపికతో ఉండుము. ప్రభు విచ్చేయు దినము సమీపించినది కనుక ధైర్యంతో మీరుండండి. కొన్ని రోజులే ఈ కష్టములు, బాధలు, కొన్ని రోజులే ఈ వేదన, కానీ సహనముతో ఉండు. సహనముతో ఉంటే నువ్వు జీవ కిరీటం పొందుకోబోతున్నావు. నీ భర్త పట్ల భార్యగా నువ్వు నీ పని చేస్తే నీకు జీవ కిరీటం ఇస్తాడు. ఓపికతో ఉండి నీ పని నువ్వు ముందు కొనసాగించు. నీ పిల్లల పట్ల తల్లిదండ్రులుగా మీరు ఓపికతో ఉండండి. వారి పిల్లలు మీకు వినకపోయినా వారి కోసం ప్రార్థన చేస్తూ, కన్నీరు కారుస్తూ మీరు ఓపికతో ఉంటే మీరు తప్పకుండా మీ బిడ్డల జీవితంలో ఫలం చూడబోతారు. చదవమ్మా. సోదరులారా మీరు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేయకుండా, ఒకరినొకరు దూషణకు దూషణ, భర్తకు భార్య, భార్యకు భర్తకు దూషణ చేయకుండా, దేవుడి మీద మీరు గొనగకుండా, సనగకుండా, ఎన్ని రోజులు ప్రవ్వా ఈ రోగము, ఎన్ని రోజులు ప్రవ్వా, ఎప్పుడు ప్రవ్వా, ఎప్పుడు, ఎందుకు దేవా, ఎందుకు అడుగుతాం కదండి. ఎందుకు ప్రవ్వా, నాకే రావాలా, ఎందుకు ప్రవ్వా, ఎప్పుడు తీస్తావు ప్రవ్వా, ఎప్పుడు ప్రవ్వా, ఎప్పుడు ప్రవ్వా అని అడగకు కుమార్తె. దేవుడు ఇచ్చే వరకు నువ్వు ఓపికతో ఉండు. ఆ ఓపికనంట దేవుడు చూసి నీ జీవితంలో కార్యం చేస్తారు. ఇన్స్టెంట్గా ఏది జరగదండి. ఇప్పుడు ఈ విత్తనం వేసి నెక్స్ట్ డే పంట రావాలి, ఈరోజు ప్రార్థన చేస్తే రేపు జవాబు రావాలా? కాదు. చాలామంది ఒక్కసారి వచ్చి ప్రార్థనకి ఏం జరగలేదు కదా, నెక్స్ట్ ట్యూస్డే నేను పోనండి అని చెప్తారు. నీ జీవితంలో ఏం జరగదు.
నువ్వు పోకపోతే ఇంకా సాతాన్లోకి ఇంకా రోగం ఎక్కువైపోతుంది. కానీ దేవుడి దగ్గరికి వస్తే ఆ దేవుని కృప, ఆయన కన్నులు నీ మీద పడి ఆయన స్వస్థతా శక్తి నీలోకి ప్రవహించి ఆయన ద్వారా నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉన్న చీకటి ఆయన వెలుగుగా మార్చేస్తాడు. ఆయన సన్నిధిలో పర్వతములు కూడా మైనవలే కరిగిపోతాయి కనుక నువ్వు దేవుని సన్నిధిలో నీ జీవితంలో అద్భుతం జరిగేంత వరకు ఓపికతో వేచి ఉండు. నీ కన్నీరు తుడిచే వరకు ఓపికతో వేచి ఉండు. దేవుడు కార్యం చేస్తాడు. చదవండి. అప్పుడు దేవుడు మేము తీర్పునకు గురి చేయడు. తీర్పరి ద్వారము కడనే ఉన్నాడు, లోన ప్రవేశింపనున్నాడు. సోదరులారా ప్రభు నామమును కలిగిన ప్రవక్తలను స్మరింపుడు. ఒక్కసారి ప్రవక్తలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఏ విధముగా పేతురు, ఏ విధముగా పౌలు ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, ఎన్ని వేదనలు పడ్డారు. కష్టములలో వాళ్ళు ఏం చూపించారంట? సహనము చూపించారు. ప్రతి పునీత అంతోని వారి దగ్గరికి మనం వస్తున్నాం. అంతోని వారు ఎన్నో కష్టాలు పడి ఓర్పుతో సహనముతో ఉన్నారు. ఆయన అంటున్నాడు, ప్రవక్తలను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మోషే ఏ విధముగా ఎన్ని కష్టాలు పడ్డాడు. ఎడారిలో 5 లక్షల మంది ఆయన మీద తిట్టారు, తిరగబడ్డారు. కానీ ఆ ప్రవక్త ఎంత ఓపిక, సహనం. ఈరోజు నీ భర్త తిరగబడుతున్నారా? నీ పిల్లలు తిరగబడుతున్నారా? ఈరోజు నీ ఆఫీస్లోని అందరూ నీ మీదనే చెప్తున్నారా? కానీ నువ్వు సహనముతో ఉంటే దేవుడు నేను అక్కడ నిలబెట్టబోతున్నాడు. నువ్వు సహనముతో ఉంటే దేవుడు నీకు జీవకిరీటం ఇవ్వబోతున్నాడంట. చదవండి. వారిని ఉదాహరణముగా గైకొనుడు. ఆ ప్రవక్తలను కష్టములో సహనము అని చూపించిన ఈ ప్రవక్తలను మీరు ఉదాహరణంగా తీసుకోండి. వాళ్ళని చూడండి, ఎంత ఓర్చుకున్నారు, ఎంత ఓపిక కలిగి ఉన్నారు. వారి సహనమును చూచి కనుకనే వారిని ధన్యులనుచున్నాము. అందుకోసమని ఈరోజు సహనముగా ఉన్నారు కాబట్టి పునీత అంతోని వారా అంటున్నాం. ఎందుకు? ఆయన కష్టంలో సహనం ఉన్నాడు కాబట్టి. యోబు సహనమును గూర్చి. యోబు సహనము మీకు తెలుసా? యోబు సహనం, యోబు ఎంతమందికి తెలుసండి యోబు గురించి? హల్లెలూయా. యోబుకి ఏం జరిగిందండి? పిల్లలు పోయారు. ఉన్న పిల్లలందరూ పోయారు. ఈరోజు నీ పిల్లలు ఉన్నా నీతో మాట్లాడలేరేమో, నీ పిల్లలు ఉన్నా దేవునికి దగ్గరగా లేరేమో, కొంతమంది పిల్లలకి జబ్బు ఉందేమో, ఉద్యోగాలు లేవేమో అని అంటున్నాడు. పిల్లల్ని పోగొట్టుకున్నాడు. రెండవది ఆస్తి పోగొట్టుకున్నాడు. నీ ఆస్తి ఎంత నువ్వు పోగొట్టుకున్నాడు. మూడవదిగా ఏమైందండి? తన శరీరంలో భయంకరమైన రోగము, పుండ్లు, వాసన, భార్య కూడా దగ్గరికి రాలేదంటండి. అంత భయంకరమైనటువంటి శ్రమలో కూడా యోబు ఏమంటున్నాడో తెలుసా? నా విమోచకుడు సజీవుడు, ఈ కష్టంలో నుంచి నన్ను రక్షించగల దేవాతి దేవుడు ఒకడున్నాడు, ఆయన తప్పకుండా ఆయన జీవిస్తున్నాడు. నా విమోచకుడు సజీవుడు అంటే అర్థం ఏంటి? నన్ను విమోచించే దేవుడు, నన్ను స్వస్థపరిచే దేవుడు, నన్ను బయటికి తీసుకొచ్చే దేవుడు సజీవుడిగా ఉన్నాడు. ఎండిన ఎముకలకు కూడా జీవం ఇస్తాడని. నువ్వు ఎండిపోయావేమో, నీ కుటుంబంలో దేవుడు నిన్ను లేపబోతున్నాడు. నువ్వు అవమాన పాలయ్యావేమో, దేవుడు నిన్ను లేపబోతున్నాడు. కుమార్తె, ఈ నీ సహనము, దేవుని దగ్గర ఓపికతో నువ్వు వేచి ఉన్నావు చూడు. దేవుడి దగ్గర వేచి ఉన్నావు కదా, దేవుడు నిన్ను గౌరవంగా లేపబోతున్నాడు. నువ్వు అవమాన పాలయ్యేవేమో, అనారోగ్యం పాలయ్యేమో, ఆస్తి పోగొట్టుకున్నావేమో, దేవుడు అన్నిటిని కూడా నీకు ఇవ్వబోతున్నాడు. దేవుని దగ్గర మనం సహనము కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను మొదటి స్థానానికి ఆయన తీసుకొని వస్తాడు. నీ దృష్టి ఆయన మీదనే ఉంచు. నీ విశ్వాసము దేవుడి మీదనే ఉంచు. ఓపికతో వేచి ఉండు. 5 నిమిషాల ప్రార్థన సరిపోదండి. కేవలము లైన్లో నిలబడి ముద్దు పెట్టుకోవడం సరిపోదండి. ఓపికతో ఈరోజు ప్రార్థనలో పాల్గొను. ఓపికతో ఒక వడకం చేసుకోండి. ఓపికతో ప్రతిరోజు 1 గంట మీరు ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. 2 నిమిషాల్లో ముద్దు పెట్టుకోగానే అద్భుతాలు జరగవండి. దేవుడు అంటున్నాడు ఓపిక, సహనము. కష్టంలో ఓపిక, సహనం అంటే ఏంటో మీరు నేర్చుకోవాలి. ఓపికగా దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. నీ ద్వారం తెరవబడేంత వరకు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు పత్రిక 1:12లో మనం ఏం చదువుతున్నామంటే, శోధనను సహించువాడు ధన్యుడు. నీకు శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నిలబడితే ఏం జరుగుతుందంట? నీకు ఆశీర్వాదం వస్తుంది. అందరు చెప్పండి, ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదం. ఎప్పుడు వస్తుంది? కష్టంలో సహనము చూపిస్తే. మదర్ తెరీసాను మనం చూస్తామండి. మదర్ తెరీసా ఇప్పుడు సర్వ ప్రపంచానికి తెలుసు. ఆమె ద్వారా ఎన్నో అనాథాశ్రమాలు పెట్టబడ్డాయి. ఈ అనాథాశ్రమాలు ఇంత పెద్దగా కావడానికి ఆమె ఎన్నో శ్రమలు పడిందండి. ఒకసారి పిల్లలకంట ఏం లేదు, భోజనం లేదనమాట. ఆమె కలకత్తాలో ఉన్నప్పుడు పిల్లలకి అనాథాశ్రమంలో ఆ రోజు కొంచెం కూడా బియ్యం లేదు, రైస్ లేదు, ఏం లేదనమాట. అప్పుడు ఏం చేశారంటే ఆ సిస్టర్ చెప్పారంట, అమ్మ అన్నీ అయిపోయింది, ఈరోజు మన పిల్లలకు భోజనం పెట్టాలి, ఏం లేదు.
ఆమె ఎవరిని అడగలేదంటండి. డైరెక్ట్గా వెళ్ళి దేవాలయంలో దివ్య ప్రసాదం ముందు 1 గంట సేపు ప్రార్థనలో కూర్చున్నారంట. దేవా నీవే నాకు సహాయము, నా సహాయం ఎక్కడి నుంచి లభించును? దేవా సమకూర్చే దేవుడవు నీవే దేవా నువ్వు కార్యం చేయమని ప్రార్థన చేసిన తర్వాత మనం ఏం చేయాలా? పని చేయాలి. ఆమె ప్రార్థన చేసి ఇప్పుడు ఏం చేసిందండి? బయటికి వెళ్ళిందండి. బయటికి వెళ్ళేసరికి ఒక మార్వాడి దుకాణం ఉంది. ఆ మార్వాడి దుకాణం దగ్గరికి వెళ్ళి అడిగిందంట, అయ్యా నా పిల్లలకి ఈరోజు తినడానికి ఏమీ లేదు, ఏమైనా కొంచెం నా పిల్లలకి పెట్టండి అని తన కుడి చేతిని ముందుకు చాచిందంట. హల్లెలూయా. ఆయన ముందుకు చాచినప్పుడు ఆయన ఏం చేశాడంట? ఆ అమ్మగారు డ్రెస్ వేసుకున్నామని చూడగానే ఆ మార్వాడి హిందూ ఆయన కదా, ఆయన చెప్పాడంట, నా క్రిస్టియన్స్ అంటే అసహ్యం, మీరు క్రిస్టియన్ కుక్కలు, మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? నాకు ఇష్టం లేదు, వెళ్ళిపో థూ అని ఉమ్మి వేశారంట. ఆమె సహనముతో, ఒకవేళ ఉమ్మి వేస్తే మనం ఏం చేస్తామండి? మన దగ్గర అయితే పిచ్చగాళ్ళు ఏమంటారండి? అమ్మా వేస్తే వేయి లేకపోతే లేదు. హల్లెలూయా. దానం చేస్తే చేయి లేకపోతే లేదు. ఏందమ్మా తిడతావు అంటారా అన్నారా? మీరు బయటికి వెళ్ళి అడగండి ఒకసారి. హల్లెలూయా. కానీ ఈమెమనిందంటండి, ఆ ఉమ్మి తీసుకొని ఆ ఉమ్మి అట్లాగే పెట్టానిందంట, ఏమనలేదంట ఆయనని. అట్లాగే సహనముతో ఓర్పుతో నిలబడిందంటండి. ఓర్పుతో నిలబడి చెప్పిందంట, అయ్యా ఇది నేను తీసుకుంటాను అని ఇంకొక చెయ్యి బయటకు పెట్టి, నా పిల్లల కోసం ఏమైనా ఇవ్వయ్యా. అట్లాగే నిలబడిందంటండి. ఆయనకు ఆశ్చర్యమైందంట, ఇదేం క్రిస్టియానిటీ, ఇదేం క్రైస్తవులు, తూ చీ అని నేను ఉమ్మి ఊస్తే కూడా ఈమె రోషము తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని వెళ్ళిపోవాల్సింది. కానీ ఈమె ఏమి సహనము, వాట్ టైప్ ఆఫ్ పేషెన్స్ హీ హ్యాస్, వాట్ టైప్ ఆఫ్ ఎంత ఓర్పు సహనము ఎక్కడి నుంచి ఈమెకు వచ్చింది? ఆమె అంటుందంట, అయ్యా ఇది నేను తీసుకుంటాను, నా పిల్లలకి ఏమైనా ఇవ్వయ్యా అని నిలబడినప్పుడు అనుకోకుండా తెలియకుండానే ఆయన కఠినమైన మార్వాడి హృదయం పగిలిపోయిందంటండి. ఆయన కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసినాయి అంట. నీళ్ళు వచ్చేసి వెంటనే ఆయన మోకరించి ఆమె పాదాలు పట్టుకొని, అమ్మా నన్ను క్షమించమ్మా, నీలో ఇంత మంచి మనసు, ఇంత ప్రేమ ఉందని నాకు తెలియదమ్మా, ఒక అనాథ పిల్లల కోసం, నీ పిల్లల కోసం ఇంత ఓర్పు ఇంత సహనం కలిగి ఉన్నావే అని చెప్పి ఆయన అన్నాడంట, ఈ రోజు నుంచి ప్రతిరోజు ఆ పిల్లలకి ఎంత ఆహారం అవసరమో నేనే పంపుతానని 1 సంవత్సరం అంతా మార్వాడే పంపాడంటండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా నువ్వు కూడా సహనముతో ఉంటే బుడ్డ, దేవుడు నీ కుటుంబంలో గొప్ప కార్యాలు ఆయన చేయబోతున్నాడు. నువ్వు సహనంతో ఉంటే దేవుడు గొప్ప అద్భుత కార్యాలు నీ జీవితంలో ఆయన చేస్తాడు. నీకు అవసరమైనది ఏంటో తెలుసా? నీకు ఎప్పుడు జీవకిరీటం ఇస్తాడో తెలుసా? నీకు ఇచ్చిన భర్తతో నువ్వు ఓపికతో ఉన్నప్పుడు, నీకు ఇచ్చిన పిల్లల కోసం నువ్వు త్యాగం చేసి నువ్వు ఎండిపోయినా పర్వాలే, గోధుమ గింజ భూమిలో పడి నశించితే తప్ప అది జీవం తెచ్చుకోదంట. నువ్వు నశించితే, నీ మీద ఉమ్ము పడ్డా దుమ్ము పడ్డా రోగం వచ్చినా, దేవా నా పిల్లల కోసం ప్రభువా, నా భర్త కోసం ప్రభువా, నా భార్య కోసం ప్రభువా అని ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం పొందుకుంటారంట తెలుసా? యాకోబు 1:12 అంటున్నాడు, సహించువారు ధన్యులు, వాళ్ళు జీవ కిరీటం పొందుకుంటారంట. దేవుడు నీకు జీవ కిరీటాన్ని ఆయన ఇవ్వబోతున్నాడండి. దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా నీ జీవితంలో? అద్భుత కార్యం. అందుకోసమనే మదర్ తెరేసా చూడండి, ఇప్పుడు భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఎలా తెలిసిందండి ఆమె సహనము, ఓర్పు. ఇన్ని మదర్ తెరేసా కుటుంబాలు పెట్టడానికి దేవుడు ఆమెను వాడుకున్నాడు. అలాంటి సహనము, ఓర్పు ఉంటే దేవుడు నీ కుటుంబాన్ని కూడా కడతాడు. అందుకే పునీత పౌలు గారు అన్నారు, నేను మంచి పోరాటం పోరాడి తిని నా విశ్వాసమును నిలుపుకున్నాను, నా పరుగు బంధం నేను ముగించాను. నీవు కూడా విశ్వాసమైన భార్యగా ఉండబోతున్నావా? విశ్వాసమైన భర్తగా, విశ్వాసమైన తల్లిదండ్రులుగా నువ్వు నిలబడితే నువ్వు జీవకిరీటం పొందుకుంటావు. నువ్వు కూడా మంచి పోరాటం పోరాడిన బిడ్డగా నువ్వు దేవుడు నిన్ను చెప్పబోతున్నాడు. బలా మంచి నమ్మకమైన దాసుడా, నమ్మకమైన భార్య, నమ్మకమైన భర్త, ఇదిగో నీకు జీవకిరీటం నేను ఇస్తాను పరలోకంలో. నువ్వెంత కష్టపడ్డావో నాకు తెలుసు, ఎంత కన్నీరు కార్చావో నాకు తెలుసు, కానీ నేను నీకు జీవకిరీటం ఇవ్వబోతున్నానని దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు ఓర్పు గలవారు, సహనం గలవారైతేనంట అన్నిటిని మనం పొందుకుంటాం. ఓర్పు సహనం లేకపోతే మీ ఇంట్లో కొట్లాట్లు ఉంటాయి. భార్యను వదిలేసి భర్త వెళ్ళిపోతాడు, పిల్లలు వెళ్ళిపోతారు, పిల్లల్ని మీరు కొడతారు. కానీ అది కాదండి,
దేవుడు అంటున్నాడు, ఓర్పు సహనం నువ్వు కలిగి ఉంటే నేను నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేయబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, చెప్తామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. మూడోదిగా మనం చూస్తున్నాము, మూడో వాక్యం చదువుదాం. ఈ యొక్క ఓర్పు సహనం వల్ల నీలో ఉన్న బంధకాలన్నీ కూడా తెగిపోతాయంట. మనం చదువుదాము కీర్తన 40వ వచనం 1-2 వచనాల్లో మనం ఈ విధముగా చదువుతున్నాము. కీర్తన 40:1-2 వచనాలు మనం చదువుతున్నాము. నేను గంపెడు ఆశతో ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉంటిని. కుడి చేయి పైకి చెప్పండి. నేను సహనముతో దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటిని. అప్పుడు దేవుడు నా మొర ఆలకించెను. సహనముతో నువ్వు కనిపెట్టుకొని ఉంటే అంటే ఇక్కడ అంటున్నాడు దావీదు, I waited patiently for the Lord and God heard my cry. When you wait patiently for the Lord, ఇక్కడ అంటున్నాడు దేవుని కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఉంటిని. అప్పుడు ఏం జరిగిందంట? సహనము 2వ వచనంలో మనం చదువుతున్నామండి. ఆ దేవుడు ఏం చేశారంట తెలుసా? కనిపెట్టుకొని ఉండగా దేవుడు నా మొర ఆలకించి నన్ను వినాశనకరమైన గోతిలో నుంచి, జిగట మన్నుగల ఊబిలో నుండి ప్రభు నన్ను బయటికి లాగెను. ఎలాంటి వినాశనకరమైన గోతిలో, ఎలాంటి చీకటిలో, ఎలాంటి అప్పు సమస్యలో, రోగంలో నువ్వు ఉన్నావో, నువ్వు ప్రార్థన చేస్తుండగా దేవుడు అంట తన చేతిని చాచి నిన్ను బయటికి లాగలేకపోతున్నాడు యేసు ప్రభు. ఎలాంటి బంధకాల్లో ఉన్నా యేసు నామములో అవి తెగిపోతాయి. ఈరోజు దేవుడి దగ్గర ఆయన సన్నిధిలో పర్వతంలో మైనవళ్ళే కలిగిపోతాయి. ఈవెన్ ద మౌంటైన్స్ విల్ మెల్ట్ లైక్ ఎ వ్యాక్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. Whatever mountains, whatever diseases, whatever doubts, whatever debts you have today, whatever bondages you have here today, but when you wait patiently at the feet of the Lord, God is going to break all the bondages in your life, and He is going to pull you out from every pit of your life, from every darkness He is going to bring you to the light. దేవుడు ఏం చేయబోతున్నాడంట? వినాశనకరమైన గోతిలో నుంచి, జిగట మన్నులో నుంచి. జిగట మన్ను అంటే ఏంటండి? హల్లెలూయా. కొన్ని రోజులుగా త్రాగుడనే దురాత్మ వెళ్ళిపోవటం లేదు, కానీ నువ్వు స్తుతిస్తుండగా బంధకాలు యేసు నామములో తెగటపడబోతున్నాయి. ఈరోజు కొన్ని బలహీనతలు ఎప్పుడు గొనుగే అలవాటు ఉంటుందండి. ఆ గొనిగే జిగటు లాంటి బంధకాలు యేసు నామములో తెగిపోతాయి. ఎప్పుడు తెగిపోతాయంట? నేను సహనముతో, అందరు చెప్పండి, సహనముతో దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటిని. అప్పుడు దేవుడు నా మొర ఆలకించి నన్ను వినాశనకమైన గోతిలో నుండి, జిగట మన్ను ఊబిలో నుండి నన్ను బయటికి లాగెను. బయటికి లాగడమే కాదండి, లాగిన తర్వాత ఆయన ఎత్తైన స్థలములో నేను నిలబెట్టబోతున్నాడు. యోబును ఆ రోగంలో నుంచి మాత్రమే బయటికి తీసుకుని రాలేదండి. యోబుని దేవుడు అప్పులోంచి మాత్రమే తీసుకురాలేదండి. తర్వాత 200 ఆశీర్వాదం ఇచ్చాడు. ఏ బంధకాలు, ఏ రోగంలోనూ ఉన్నావో దేవుడు ఈ రోజు నిన్ను ఆ రోగం నుంచి స్వస్థత చేసి ఉన్నత స్థానంలోకి నిన్ను తీసుకుని రాబోతున్నాడు. ఎక్కడ నీకు అవమానం జరిగిందో అదే స్థలంలో దేవుడు నిన్ను మరొకసారి ఎత్తైన స్థలములో ఆయన నిలబెట్టబోతున్నాడు. ఎప్పుడు నిలబెడతారంట? దేవుని కొరకు సహనముతో. ఈరోజు నీ దృష్టి ప్రభు మీద పెట్టుకో. ఈరోజు నీ దృష్టి దేవుడి మీద పెట్టుకో. నాకు సహాయం ఎక్కడి నుంచి లభించును? భూమి ఆకాశం సృష్టించిన దేవాతి దేవుడు మాత్రమే. నీకు అన్ని ద్వారాలు మూసివేయబడ్డాయి, కానీ ద్వారం తేగల దేవుడు. దేవుడు అంటున్నాడు, నేను తెరిచిన ద్వారం ఎవరైనా ముయ్యగలరా? ఇతరులు ముయ్యలేకుండా నేను నీకోసం ద్వారం తెరవబోతున్నాను. నువ్వు స్తుతించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, దేవుడి దగ్గర ఉపవాసంతో వేచి ఉన్నప్పుడు, దేవా నా కోట, నా బలమా, నా ఆశ్రయమా, నీవే నాకు తోడని నువ్వు ఎప్పుడైతే చెప్తావో అప్పుడు అంట దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక వచనం చదివి మనం ముగించుకుందాం. ఈరోజు నేర్చుకుంటున్నాము ఓపిక, సహనం అంటే ఏంటో మనం చదువుతున్నాం. 1 పేతురులో 1 పేతురు 2వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదివి మనం ముగించుకుందాం. అక్కడ ఏమని రాసింది? ఓపిక, సహనము నీ కుటుంబాన్ని నిలబెట్టబోతున్నది. నువ్వు పిల్లల కోసం నిలబడితే నీ పిల్లలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఒక్క అంటే గోధుమ గింజలాగా, కొవ్వొత్తిలాగా నువ్వు కరిగిపోయి నువ్వు నీ పిల్లల కోసం, భర్త భార్య కోసం నిలబడితే, ఆ కుటుంబంలో సహనం ఉంటే కొన్ని రోజుల తర్వాత నీ జీవితంలో గొప్ప అద్భుతాలను చూడబోతున్నావండి. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మీకు కూడా తెలుసు, నేను తెలుసు, జసింతక తెలుసు. మీరు అనుకుంటున్నారు మేము ఒకటేసారి ఈ స్థితిలోకి వచ్చామని. కాదండి, మేము కూడా ఊర్లో ఉన్నామండి. మా నాన్న కూడా చాలా తాగాడు, అమ్మని చాలా కొట్టేవాడు. అప్పుడు మా అమ్మ మా కోసం ప్రార్థన చేసిందంట. ఒకరోజు ఏమని ప్రార్థన చేసిందంట? ప్రభువా,
ఈ తాగుబోతు భర్త, అంతేకాదు అమ్మకి చాలా కాలు నొప్పి వచ్చేది, బాగా వాసేదండి. అప్పుడు ఆ మందులు కూడా లేవు. ఆ వాపు వస్తే, నొప్పి వస్తే ఎట్లా ఉండేదంట తెలుసా, ఒక తేలు కుడితే ఎంత నొప్పి, అంత నొప్పిలో ఏమని చెప్పిందంట, దేవా ఒకరోజు అనుకుందంట, దేవా నాకు ఇంకొద్దు ఈ జీవితం. ఒక పక్క త్రాగుబోతు భర్త, ఇంకొక పక్క తగ్గని మందులకు తగ్గని జబ్బు నాకే వచ్చింది ప్రభా. కనీసం ఆసుపత్రికి కూడా తీసుకుపోలేని భర్త నా గురించి ఏమి పట్టించుకోడు. హల్లెలూయా. జ్వరం కంటే ఇంకెక్కువ జ్వరం అండి ఇది. హల్లెలూయా. అలాంటి స్థితిలో అమ్మ ఏమనుకుందంటే, వద్దు నేను చనిపోతాను అనుకుందంట. కానీ ఆ రోజు ఇంకా మా ఇంట్లో 6గురిలో ఇంకా పెళ్లి కాకుండా మిగిలింది నేను, జసింతక్క, 2 మాత్రమే. అప్పుడు అమ్మ అనుకుందంట, నేను చనిపోతే నా పిల్లలిద్దరు అనాథలైపోతారు. దేవా ఈ రోగం నేను భరిస్తాను, ఈ తాగుబోతు భర్త నేను భరిస్తాను, నా పిల్లల్ని దీవించు ప్రభు అని మా అమ్మ ఒకరోజు రాత్రిలో ప్రార్థన చేసి కన్నీరు కారిస్తే ఆ కన్నీరు బొట్లు నా మీద, అక్క మీద పడ్డాయంట. హల్లెలూయా. 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 మీ తల్లి చేసిన 25 సంవత్సరాల క్రితం మీ తల్లి చేసిన ప్రార్థనకు జవాబుగా ఇప్పుడు మిమ్మల్ని దీవించారు. హల్లెలూయా. హల్లెలూయా. 25 సంవత్సరాలు పట్టిందండి మా అమ్మ ఫలం చూడాలంటే. నీవు కూడా నువ్వు చేసిన ప్రార్థనకి ఫలితం చూడాలంటే 25 సంవత్సరాలు పట్టొచ్చు. బట్ ఓపికతో ఉండు, సహనముతో ఉండు, దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నారు. ఒక్క మాట చదివి ముగించుకుందాం. చదవమ్మా. 1 పేతురు 2వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదువుతున్నాము. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఓర్పు అంటే ఏంటి, సహనం అంటే ఏంటి, ఎప్పుడు మనం సహనంగా ఉండాలి. ఎవరైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని ఎడల నిష్కపట మనస్సాక్షి కలిగి దానిని ఓర్పుతో సహించిన ఎడల దేవుని అంగీకారము పొందును. సహనం అంటే ఏంటంట, అన్యాయముగా శ్రమ పొందుచు ఓర్పుతో సహించాలి. కుడి చేయి పైకి చెప్పండి అందరూ. అన్యాయముగా శ్రమ పొందుచు ఓర్పుతో సహించిన ఎడల దేవుని అంగీకారం పొందుకుంటారు. అప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. అన్యాయంగా నువ్వు ఏం పని చేయలేదు, అన్యాయంగా నేను నిందలు వేశారు, ఆ నిందను ఓర్పుతో భరిస్తే నువ్వు దేవుడు అంటా నీ కుటుంబాన్ని ఆయన పైకి లేపబోతున్నాడు. యోబుని లేపిన దేవుడు, యోబు కూడా ఏం చేయలేదండి, కానీ దేవుడు ఆయన తరపున పోరాడాడు. నీ తరపున దేవుడు పోరాడాలంటే, నీ జీవితంలో అద్భుతం జరగాలంటే అన్యాయంగా శ్రమ అనుభవిస్తూ కూడా ఓర్పుతో ఉండాలి. 20వ వచనంలో చూద్దామండి. ఆయన అంటున్నాడు, తప్పు చేసి ఏలైనా తప్పు చేసి దానికి ప్రతిఫలముగా శిక్షను ఓర్పుతో భరించినచో నువ్వు తప్పు చేసావు, శిక్ష అనుభవిస్తున్నావు, దాన్ని ఓర్పుతో భరిస్తే దాన్ని సహనం అనారంట. హల్లెలూయా. నువ్వు తప్పు చేసావు కాబట్టి ఒక శిక్ష వచ్చింది, ఆ శిక్షను ఓర్పుతో ఉన్నావు, అది కాదంట. ఏదంట చదవమ్మా. దాని యందు ఏమి గొప్పతనం ఉంది? తప్పు చేసావు, శిక్ష అనుభవిస్తున్నావు, అది గొప్పతనము కాదు. ఏది గొప్పతనము? ఈరోజు మీరు నేర్చుకొని ఈ సహనంలో మీరు నిలిచి ఉంటే దేవుడు అంటున్నాడు, పునీత అంతోని వారిలాగా మిమ్మల్ని కూడా మారుస్తాడు, మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తారండి. చదువుదాం. కానీ మంచినే చేసి దానికై బాధను అనుభవించవలసి వచ్చినప్పుడు దానిని ఓర్పుతో భరించినచో దేవుడు దానికి మిమ్మును ఆశీర్వదిస్తాడు. చివరిగా కుడి చేపైకెత్తి లాస్ట్ వచనం చెప్తామండి, అందరు చెప్తాం. మంచి చేసి దాని కొరకు బాధను అనుభవించవలసి వచ్చినప్పుడు ఓర్పుతో సహించిన దేవుని ఆశీర్వాదం పొందుకుంటావు. హల్లెలూయా. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఆ ఓర్పు సహనం ఈరోజు మనకు రావాలంటే, ఆ ఆశీర్వాదం రావాలంటే, దీవెన రావాలంటే, దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలంటే, నీ జబ్బు తగ్గాలంటే, నీ పిల్లలకు దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలంటే ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఓర్పు మేలు చేసి శ్రమను అనుభవిస్తూ ఓపికతో వేచి ఉండు. దూషణకు దూషణ, కీడుకు కీడు చేయకుండా నువ్వు దేవుడి దగ్గర వేచి ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తారు. చిన్న ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని. ప్రభువా, ఈరోజు మేము ఓర్పు సహనం అంటే ఏంటో నేర్చుకున్నాం ప్రభువా. అయ్యా, అబ్రహాము ఓర్పు కలవాడు కనుకనే అనేక వాగ్దానాలను పొందుకున్నాడు.
ఇదిగో మీకంటే ముందుగా ఉన్న ప్రవక్తలను స్మరించుడు, వారు కష్టంలో సహనం అంటే ఏంటో నాయన చూపించి ఉన్నారు కనుక మీరు వారిని పోలి జీవించుడు. మీరు సహనముతో ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదం పొందుకుంటారని చెప్పారు. తండ్రి, భార్య పట్ల సహనము, భార్య భర్త పట్ల సహనము, పిల్లల పట్ల సహనము కలుగుండుటకు మాకు దయచేపండి ప్రభువా. మా పనిలో మేము సహనముతో ఉండి, ఆయా యజమానుల దగ్గర మేము సహనముతో వేచి ఉండి ఓర్చుకొని ఉన్నప్పుడు ప్రభువా, మమ్మల్ని పైకి లేపబోతున్న దేవుడుగా మీరు మారబోతున్నారు. మీరు గొప్ప బహుమానం పొందుకుంటారు. శోధనను సహించేవాడు ధన్యుడు, జీవకిరీటం పొందుకుంటారన్నారు ప్రభువా. ఆ జీవకిరీటం పొందుకోవడానికి ఈరోజు మా ప్రతి ఒక్కరిలో సహనం అనే ఫలము యేసు నామములో వచ్చివేయును గాక. ప్రతి బిడ్డ ఆత్మ ఫలముతో నింపబడిన గాక. ఏ కష్టమైన శోధనైన ప్రభా ఓర్పుతో సహనంతో నిలబడి ప్రభా నీతో నీ ఆశీర్వాదం పొందుకునే బిడ్డగా ప్రతి బిడ్డ ఉండును గాక ప్రభా. ప్రతి కుటుంబం ఆశీర్వదించబడిన గాక. భార్య భర్తల మధ్యలో సమాధానం ఉండిన గాక. కుటుంబాలలో ప్రార్థన జరుగును గాక. యేసు నామములో వీటన్నిటిని అడిగి పొందుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించిన గాక. నాకు అవకాశం ఇచ్చినటువంటి పద చిన్నపరెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. పద చిన్నపరెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఎంజాల నుంచి ఇప్పటి వరకు మనం చూస్తే అన్నిటికంటే ఫాదర్ గారు చైర్లు తెచ్చేస్తారండి. నాకు అది చాలా నచ్చింది. అంత పెద్ద ఫాదరు, అమ్మ మీరు కూర్చోండి అని చైర్లు వేస్తారు. అంత తగ్గింపు తగిన దైవ సేవకుడిని మనకు మంచి ఫాదర్ ఇచ్చినందుకు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడు ఇంకా దీవించాలని ఇక్కడ మంచి పెద్ద శ్రేణి ప్రార్థన జరిగే పెద్ద శ్రేణి కట్టడానికి దేవుడు ఆయనకి బలం ఇవ్వాలని ప్రార్థన చేశాం. అదేవిధంగా క్యాథలిక్ హబ్కి మరెడ్డి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఇంకా క్యాథలిక్ హబ్ని విస్తరింపజేసి అనేక మందికి దీవెనకరంగా మార్చునుగాక. ఈ సహనం ఓర్పు మనలో ఉండునుగాక. ఆమేన్.